అయితే ఈ నవంబర్ 23వ తారీఖున జరిగిన ఈ భారీ విస్ఫోటాన్ని స్థానిక చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనలో ఒకటిగా శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు చెప్తున్నారు. మారుమూల ప్రాంతం కావటం వల్ల ప్రాణ ఆస్తి నష్టం వివరాలు ఏమీ లేవు. కానీ ఈ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున వెలువడిన బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారత్ వైపు విస్తరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ హేలీ గిబ్బి అగ్నిపర్వతం యొక్క మ్యాగ్మా కదలికలను శాస్త్రవేత్తలు ఉపగ్రహాల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. హేలీ గిబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ ఉత్తర భారతదేశానికి విస్తరించే అవకాశాలు ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. గుజరాత్తో పాటు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలపైన కూడా దీని ప్రభావం కనిపించబోతోందంట. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపైన ప్రభావం పడుతుందనే ఆలోచన కూడా వస్తుందన్నమాట. ఇప్పటికే భారతదేశం యొక్క పౌర విమానయాన శాఖ అధికారులు, విమానయాన శాఖ సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి సారించాయి. ఈ హేలీ గిబ్బి అగ్నిపర్వతం పెరుగుడు కారణంగా ఈ ప్రాంతాల్లో ఏదైతే అరేబియన్ పెనిన్సులా ఉందో, పాకిస్తాన్, ఇండియా, ఈ ప్రాంతాల్లో విమాన కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో హేలీ గిబ్బి అగ్నిపర్వతం ఉన్న అఫర్ రీజియన్ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలమైన టెక్టానిక్ ప్రాంతాల్లో ఒకటి. అఫర్ ట్రయాంగిల్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ 3 టెక్టానిక్ ప్లేట్స్ కలుస్తాయి. ఒకటి నుబియస్ ప్లేట్, రెండోది సోమాలి ప్లేట్, మూడోది అరేబియస్ ప్లేట్ అన్నమాట. ఈ 3 ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. దీనివల్ల భూమి లోపల ఉన్న మ్యాగ్మా పైకి వచ్చి అగ్నిపర్వతాలను సృష్టిస్తుంది. దీనిని తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీ అంటారు. హేలీ గిబ్బి ఈ రిఫ్ట్ వ్యాలీలో ఒక భాగం.